హాయ్ అండి, అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 5వ అధ్యాయము. పురాణ పఠన మహత్యము, శత్రుభిచరిత్రము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలయును. పుణ్యము చేత పాపము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో భగవద్గీత పారాయణమును చేయు వాడు పాము కుబిసము వలె పాపములను విడుచును. కార్తీక మాసమందు తులసి దళముతోనూ తెల్లనివి నల్లనివి నైన అవిస పూలతో కరవీర గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠమునకు పోయి హరితో కూడా సుఖించును. కార్తీక మాసమున భగవద్గీత యందు విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠ లోకమునకు అధిపతి అగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో శ్లోకము గాని శ్లోక పాదము గాని పురాణము చెప్పిన వారును విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు. కార్తీక మాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజన కాలమందు తర్పణ కాలమందును చండాలుర యొక్కయు పాపాత్ముల యొక్కయు శూద్రుల యొక్కయు అశౌచ వంతుల యొక్కయు సంభాషణలను వినినచో దోష పరిహారము కొరకు కార్తీక మాసమందు వనభోజనమాచరించవలయును. అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమలక ఉసిరిగ వృక్షము వద్ద సాలగ్రామము నుంచి గంధ పుష్పాక్షతులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులను భోజించి భోజనము చేయవలెను. ఇట్లు కార్తీక మాసమందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమందు సుఖముగా నుండును. కాబట్టి తప్పక కార్తీక మాసమందు వనభోజనమాచరించవలయును. కార్తీక మహత్యమును భక్తితో విని బ్రాహ్మణుని కుమారుడు నీచ జన్మ నుండి ముక్తుడాయెను. రాజిట్లు అడిగెను. ఓ మునీశ్వరా, బ్రాహ్మణుని కుమారుడెవ్వడు? వాడేమి కర్మ చేసెను? దేని చేత విముక్తుడాయెను? ఈ వృత్తాంతమును వినవలయునని కుతూహలము పడుచున్నాను. వశిష్ఠుడిట్లు పలికెను. జనక మహారాజా, చెప్పెదను వినుము. కావేరీ తీరమందు దేవశర్మయను బ్రాహ్మణుడు వేదాంగ పారంగతుడు గలడు. ఆ దేవశర్మకు దురాచారవంతుడగు ఒక కుమారుడు గలడు. అతని దుర్మార్గములను చూచి తండ్రి, నాయనా, నీకు పాపములు నశించడి ఒక మాటను చెప్పెదను. కార్తీక మాసమందు ప్రాతస్నానము చేయుము. సాయంకాలమందు హరి సన్నిధిలో దీపములను సమర్పించుము. ఏలగున తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు కార్తీక మాసమందు ధర్మమనగా ఏమి ఇట్టి కార్యమునాచే ఎన్నటికీ చేయతగదు. ఆ మాట విని తండ్రి, ఓరి దుర్మార్గ, ఎంత మాట అంటివిరా? నీవు అరణ్యమందు చెట్టు తొర్రలో ఎలుకవై పుట్టి ఉండుమని శపించెను. తండ్రి శాపమును విని కుమారుడు పశ్చాత్తాపపడి శాప విముక్తిని దురాచారుడనైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగెను. ఆ తండ్రి ఇట్లు అనెను. కుమారక, ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినెదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగునని చెప్పెను. తండ్రి ఇట్లు చెప్పి ఊరకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యెను. చెట్టు తొర్రలో నివసించెను. అది అనేక జంతువులకు ఆధారమైయున్నది. ఇట్లు కొంతకాలము గడిచిన తరువాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్నానమాచరించి ఆ వృక్షము యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండెను. అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒక కిరాతుడును వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు గనుక దయాశూన్యుడై వారిని జంప నిశ్చయించెను.
అంతలో విశ్వామిత్రాది ముని సందర్శనము వలన వానికి జ్ఞానము కలిగి సంతోషించి, అయ్యా, ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగెను. కిరాతకునిచే అడుగబడి విశ్వామిత్రుడిట్లు చెప్పెను. కిరాత, వినుము చెప్పెదను. నీ బుద్ధి మంచిదైనది. ఇది కార్తీక ధర్మము. ఈ ధర్మము మనుష్యులకు కీర్తి పెంపొందించును. కార్తీక మాసమందు మొహము చేతనైనను స్నానదానాదికమును చేసినవాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడై స్నానదానాది వ్రతము ఆచరించువాడు జీవన్ముక్తుడు అగును. విశ్వామిత్రుడు ఇటులా కిరాతుని గురించి చెప్పిన కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక విని అప్పుడే నీచదేహమును విడిచి విప్రుడయ్యెను. విశ్వామిత్రుడది చూచి ఆశ్చర్యమొందెను. తరువాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమునంతను విశ్వామిత్రునికి దెల్పి అనుజ్ఞ తీసుకొని తన ఇంటికి బోయెను. కిరాతుడును మోసక దేహ త్యాగమును బట్టి కార్తీక వ్రత ఫలమును చూచి తరువాత ముని వలన సకల ధర్మములను విని వైకుంఠము చేరెను. సుగతిని గోరువారు కార్తీక మహత్యమును వినవలెను. విన్నంతనే పుణ్యవంతులై పరమ పదము పొందెదరు. కాని విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలెను. కాబట్టి తప్పక కార్తీక వ్రతము ఆచరించదగినది. ఇది నిజము. నాకు బ్రహ్మ చెప్పినాడు. రాజా, నీవును పురాణములందు బుద్ధి నుంచుము. అట్లయిన ఎడల పుణ్యగతికి బోవుదువు. ఈ విషయమై విచారణతో పనిలేదు, నిశ్చయము. కార్తీక పురాణము 5వ అధ్యాయము సమాప్తము. ఈ కార్తీక మాసంలో స్నానం, దానం, జపం, దీపం పెట్టలేని వాళ్ళు ఈ కార్తీక పురాణం విన్న పుణ్యఫలం కలుగును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మళ్ళీ 6వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.